విభూది అంటే బూడిద లేదా భస్మం అనే అర్థం. కానీ విభూది కేవలం బూడిద మాత్రమే కాదు, అది మనసుని ఆధ్యాత్మికతలోకి నెట్టేసే ఒక పరమ ఔషధం. విభూది అంటే విశేషమైన ఐశ్వర్యము అని కూడా అర్థం. హోమంలో వేసే రావి, మోదుగ, తులసి, గంధపు చెక్కలు, ఆవు పిడకలు, ఆవు నెయ్యి, సాంబ్రాణి ఇలాంటి పదార్థాలన్నీ వేశాక నవధాన్యాలతో సహా మిగిలిన బూడిదనే విభూది అంటారు. వేదములు, పురాణాలు ఏకకంఠంతో విభూది యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. హోమంలో వేసే పదార్థాలన్నిటికీ దహనమయ్యే గుణం ఉంది, అగ్నికి దహించే గుణం ఉంది. కానీ దహనమయ్యాక చివరిగా మిగిలిన బూడిదని, అదే విభూతిని దహించే గుణం అగ్నికి లేదు, దహనమయ్యే గుణం విభూతికి లేదు. అందుకే ఇది చాలా పవిత్రమైనది. హోమంలో వేసే పదార్థాలన్నీ భౌతికమైనవి, చివరగా మిగిలిన విభూతి మాత్రం ఆత్మకు సంబంధించింది. అందుకే ఇది జీవిత సత్యాన్ని సూచిస్తుంది. చివరికి మిగిలేది బూడిదే అని మనకి తెలియజేస్తుంది. విభూతి నొసటను ధరించి ప్రతిదినము శివ పంచాక్షరం జపిస్తే లలాటమున బ్రహ్మ రాసిన వ్రాత కూడా చెరిగిపోతుందని మన పెద్దలు చెప్తున్నారు. విభూతితో స్నానం చేసిన వారు సర్వతీర్థయాత్రలు చేసిన వారితో సమానమని, విభూతి ధారణ చేసిన వారికి ధర్మబుద్ధి కలిగి బాహ్య ప్రపంచ జ్ఞానం కలుగుతుంది. విభూతిని ఎక్కువగా శివుడి సన్నిధిలో వాడుకుంటారు. ముఖ్యంగా నుదుటిపై 3 అడ్డగీతలుగా పెట్టుకుంటారు. దీన్ని త్రిపుండం అంటారు. విభూతి అనేది శివుడితో ముడిపడి ఉంటుంది. అందుకే ఇది కర్మల నుండి విముక్తిని కలిగిస్తుంది. విభూతి శాంతి, స్థిరత్వాలను ఇచ్చి బాహ్య బంధాల నుండి విముక్తిని కలిగిస్తుంది. అందుకే విభూతి కేవలం బూడిద కాదు, ఇది దైవ సన్నిధికి చేర్చే ఒక దివ్య ఔషధం. నమస్తే.